ఖమ్మంలో సంచలనం రేకెత్తించిన రాము కుటుంబం మర్డర్ మిస్టరీ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి రితిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 3 రోజులు తల్లి, తండ్రి, అక్క డెడ్ బాడీల పక్కన ఉండడంతో పాప షాక్ కి గురైందంటున్నారు వైద్యులు. ఆసుపత్రిలో ఉన్న 3 రోజులు ముభావంగా షాక్ లో ఉన్నట్టు కనిపించిందని చెప్తున్నారు. పాప కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నీలోఫర్ కి పంపించామన్నారు డాక్టర్లు. రితిక మృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నగరంలోని మామిలగూడెంలో సంచలనం సృష్టించిన రాము మర్డర్ మిస్టరీ ఘటనలో రితిక 3 ఏళ్ల పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. అయితే రితిక వారం రోజుల నుంచి సంబంధించి అంటే ఆసుపత్రుల్లో మండే సంబంధించి తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ హాస్పిటల్ పాపకు ట్రీట్మెంట్ సంబంధించి జరుగుతుంది. మనం కూడా పరిశీలించిన సందర్భంలో పాప యాక్టివ్గానే కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు అంత సీరియస్ కావాల్సి వచ్చింది అన్నది కూడా మనతోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పిల్లల వైద్య నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే రితిక విషయంలో మీరు మాట్లాడారు, 2 రోజులు కూడా అబ్జర్వేషన్ ఉంది, సడన్గా ఎందుకు చనిపోయింది? ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన రోజు మాత్రం పాప చాలా ఇదిగా ఉందండి, చాలా షాక్లో ఉంది. అండ్ ఇంజరీస్ ఉన్నాయి, హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, స్వెల్లింగ్ ఉంది. తర్వాత పాయిజన్ తాలూకు సస్పెషన్ కూడా చెప్పారు, పోలీస్ నుంచి వచ్చింది. సో ఆ వేలో మేము సిటీ స్కాన్లు అవన్నీ చేసుకుంటూ వెళ్ళాము. ఆ రోజు నైట్ బేబీ టోటలీ షాక్లో ఉంది. మార్నింగ్కి కొంచెం ఆకలి అవుతుంది, ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడింది. అండ్ వైటల్స్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవి నార్మల్గానే ఉన్నాయి. సిటీ కూడా ఆ రోజు ఈవినింగ్ వచ్చింది, బాగుంది. ఆ రోజు నైట్ ఈవినింగ్కి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ గారు వాళ్ళు పాలు కూడా తాగించిన తర్వాత మార్నింగ్ కొంచెం ఇడ్లీ తినిపిస్తా అన్నారు. పెట్టొచ్చని అడిగారు, పెట్టమన్న తర్వాత వాళ్ళు పెట్టారు. అయితే మార్నింగ్ రౌండ్స్ అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ డే తర్వాత రౌండ్స్ చేస్తుంటే బేబీ అప్పటికి వాళ్ళు చనిపోవడం షాకింగ్ని 2 డేస్ దాటిపోయింది. కానీ బేబీ మాత్రం వైటల్స్గా స్టేబుల్గా ఉంది, కానీ ఆ బేబీ ఒక షాక్ కండిషన్లో ఉంది. ఒక ఇరిటబుల్గా, ఐ కాంటాక్ట్ లేదు, ఎటో చూస్తూ ఉంది, అంటే టోటల్గా డిజోరెంటెడ్గా అనిపిస్తుంది. సో దాంతో ఏమైందంటే అబ్జర్వేషన్లు పెట్టమని చెప్పి మళ్ళీ అన్ని టెస్టులు రిపీట్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం సైకియాట్రిస్ట్ కూడా పిలిచి ఒకసారి కౌన్సిల్ చేయడానికి చేసాం. అయితే వితిన్ మధ్యాహ్నం కల్లా మాకు కొంచెం ఎందుకో ఏమైనా మిస్ అవుతున్నామేమో అన్న డౌట్ వచ్చింది. సో అందుకని ఇక్కడున్న రిసోర్సెస్ బట్టి బెటర్ థింగ్ ఏంటంటే రిఫర్ చేయడం బెస్ట్ అన్న ఉద్దేశంతో ఏమేమి చేసాము ట్రీట్మెంట్ అన్ని చెప్పుకుంటూ వాళ్ళని ప్రాపర్గా రిఫర్ చేయడం జరిగింది నీలోఫర్కి. అయితే నీలోఫర్కి వెళ్ళాక అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రికవర్ అయ్యి వస్తుందని అనుకుని ఉన్నాం. బట్ షాకింగ్లీ బేబీ చనిపోయిందన్న విషయం తెలిసింది. సో దాని తర్వాత అన్నోన్ పాయిజన్ అయినా కానీ పాయిజన్ తాలూకుది చెప్పలేము. బేబీ షాక్లో ఉంది, వైటల్ స్టేబుల్గా ఉన్నాయి. ఫస్ట్ డోస్ కూడా ఇచ్చారు కదా, దానికి సంబంధించి అన్న కాబట్టి మేము యూజువల్గా పురుగుల మంది ఉంటాను ఉద్దేశంతో ఆ ట్రీట్మెంట్ చూసుకుంటూ వెళ్ళాం. అవి అయింది. తర్వాత యూరిన్ అవుట్పుట్ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. అంతవరకు బాగానే ఉంది. బట్ వన్ థింగ్ అంటే చాలా షాకింగ్ అనిపించింది అంటే యూజువల్గా పెద్దవాళ్ళు షాక్లో అట్లీస్ట్ ఎక్కువ రోజులు షాక్లో ఉంటారు, పిల్లలు తొందరగా డివైట్ అయిపోవచ్చు బికాస్ 3 years బేబీయే కాబట్టి. కానీ బేబీ అలా లేదు, ఐ కాంటాక్ట్ ఉండట్లేదు, చాలా తన్నేస్తూ ఉండేది, ఇదిగా ఉన్నది. సో దానివల్ల ఏమన్నా కౌన్సిల్ చేయడం కానీ సైకాట్రిస్ట్ చెప్పాం, కానీ ఆ టైం కూడా మాకు కాకుండా రిఫర్ చేయాలని పరిస్థితి వచ్చింది. రిఫర్ చేయడం జరిగిందండి అది. సో ఇప్పటికీ మాకు అది ఏంటి అన్నది మేము కూడా తెలుసుకోవాలని ఇదిగా ఉన్నాం. ప్రధానంగా రితిక అంటే షాక్ వల్ల ఇంట్లో ఏదో జరగరాందంటే చూడడం, అదేవిధంగా అక్కడ ఉన్న లోపల ఉండే సిచ్యువేషన్, డెడ్ బాడీతో తల్లి పక్కనే ఉండడం, ఇవన్నీ రకరకాల షాకింగ్ నుంచి సంబంధించి తేరుకుల షాక్ వల్లనే కొంత పాపకు సంబంధించి ప్రాణాలకు ముప్పు వచ్చిందన్నది కూడా వైద్యులు చెప్తున్నారు. మిగతా బాడీకి సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించి కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని మెరుగైన వైద్యం కోసం నీలోఫర్కు రిఫర్ చేస్తాం. ఈ లోపు ఇలా పాప చనిపోతుందని కూడా ఊహించలేదని కూడా ఇక్కడ పిల్లల వైద్య నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మా సాక్షి టీవీ ఖమ్మం.